గల్ఫ్ యుద్ధ ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ కొరతతో హోటళ్ల యజమానులు ఇబ్బంది పడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. యుద్ధ ప్రభావం అయితే మాత్రం పరోక్షంగా పడిందని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వినియోగించేటువంటి గ్యాస్ మొత్తం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే పూర్తిగా కమర్షియల్ సంబంధించినటువంటి సిలిండర్లను అయితే మాత్రం ఈ పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం పూర్తిగా నిలిపేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం సంగారెడ్డికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఈ రానున్న రోజుల్లో గ్యాస్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం సరఫరా నిలిచిపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం తగ్గిపోవటం. అంటే దాదాపు 3-4 సిలిండర్లు తీసుకునే వాళ్ళకి 1 సిలిండరు లేదా 2 సిలిండర్లు మాత్రమే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోటల్కి సంబంధించినటువంటి ఈ ఆహారం తయారు చేస్తూ టిఫిన్స్ కావచ్చు, అలాగే బిర్యానీలు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 6-7 నేషనల్ జాతీయ రహదారులు అయితే ఉన్నాయి. వాటి పక్కన దాబాలు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ దాబాలకు సంబంధించినటువంటి ఈ ఫుడ్ తయారు చేయడానికి గ్యాస్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ వినియోగించే సమయంలోనే గ్యాస్ కావాల్సి వస్తుంది. ఈ యుద్ధ ప్రభావం ఇరాన్ ఏదైతే అమెరికా సంబంధించినటువంటి ఈ యుద్ధం ప్రభావం పరోక్షంగా పడిందనే చెప్పాలి. అయితే హోటల్కి సంబంధించినటువంటి ఈ కమర్షియల్ సిలిండర్లు అయితే అందుబాటులో లేకపోవడం వలన ఈ యజమానులంతా కొంత మెనూ తగ్గించుకోవడం, అదే కొన్ని ప్రాంతాల్లో అయితే చిన్న హోటల్స్ కూడా పూర్తిగా మూసివేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా హోటల్స్ ఏవైతే ఉన్నాయో పట్నం హైవే పేరుతో నిర్వహిస్తున్నటువంటి హోటల్స్ యజమాని కిరణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కిరణ్ గారు చెప్పండి, ఈ కమర్షియల్ సిలిండర్లు కొరత మీకు ఏ మాదిరిగా ఉంది? ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడు కొరత రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. హోటల్స్ యజమానుల తరఫు నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రజెంట్గా మనకు చాలా లిమిటెడ్ సప్లై ఉంది. ఇప్పటివరకు మన సప్లయర్స్ తోటి మాట్లాడుతూ మటుకు రోజుకు 1 సిలిండర్ కానీ 2 సిలిండర్ కానీ ఇస్తానని అంటున్నారు. అది నెక్స్ట్ 3-4 డేస్ వరకు ఇవ్వగలుగుతారు అంటున్నారు వాళ్ళు కూడా. ఇన్ కేస్ ఇది ఇట్లనే కంటిన్యూ అయితే మటుకైతే మేము ఆల్రెడీ మెన్యూ చిన్నగా చేద్దామని చూస్తున్నాము. వాళ్ళు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మటుకు ఖాళీ బిర్యానీస్, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అట్లా లిమిటెడ్ మెన్యూలో వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు అట్లా లిమిటెడ్ మెన్యూ పెడితే కూడా ప్రాబ్లం ఏంటంటే మనకు అన్ని ఓవరాల్ 6 హోటల్స్ పట్నం హైవే హోటల్స్ ఉన్నాయి. దాంట్లో 150 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు లిమిటెడ్ మెన్యూ పెడితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఇంతమంది నాకు అవసరం ఉండరు అప్పుడు. సో వాళ్ళకి నేను హాలిడే ఇవ్వవలసి వస్తుంది. ఇచ్చినప్పుడు వాళ్ళకు శాలరీస్ కూడా ఇబ్బంది అవుతుంది. అందు గురించి మేము లిమిటెడ్ మెన్యూ పోకుండా ఉన్న మెన్యూ మొత్తం మెన్యూ పెట్టి చేయడానికే మ్యాక్సిమం మేము ఫోకస్ చేస్తున్నాము. ఇమీడియట్గా గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి అతి తొందరలో గ్యాస్ సప్లై బ్యాక్ టు నార్మల్ వచ్చేలాగా చేస్తే ఆ హోటల్ ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కమర్షియల్ సంబంధించినటువంటి మెదక్లో పూర్తిగా నిలిపేశారు. ఇక్కడ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు మీకు దాదాపు 6 హోటల్స్ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో సిలిండర్లు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ కొరత ఉండటం వలన రోజుకి మీ దగ్గర ఉన్న సిలిండర్లు కూడా అయిపోతూ ఉంటాయి. ఫర్దర్గా తెప్పించుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అదే సప్లయర్ తోటి మేము కాన్స్టెంట్గా ఎవ్రీడే కాన్స్టెంట్గా నేను 10 to 20 ఫోన్ కాల్స్ చేస్తున్నాను సప్లయర్స్ తోటి. అదే 3-4 గ్యాస్ సిలిండర్ సప్లయర్స్ తోటి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి వీలైతే అక్కడ నుంచి గ్యాస్ సిలిండర్స్ తెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాము. మేమనే కాదు, అందరు హోటల్స్ సంగారెడ్డి ఏరియాలో ఉన్న హోటల్స్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఇప్పుడు ఇదే కంటిన్యూ అయితే మటుకైతే కొంచెము హోటల్ ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడతారు. ఎంప్లాయీస్ ఆల్రెడీ ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏమవుతుంది, మూవింగ్ ఫార్వర్డ్ అసలు ఏమయ్యే ఛాన్స్ ఉందని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీన్ని అతి తొందరలో ఇది ఏం క్రైసిస్ ఉందో టేక్ కేర్ చేసి ఇమ్మీడియట్గా మా గ్యాస్ సిలిండర్స్ బ్యాక్ టు నార్మల్ సప్లై ఎలా చేస్తే హోటల్ ఇండస్ట్రీ చాలా కాపాడిన వాళ్ళు అవుతారు. ప్లస్ అదే అందరు ఎంప్లాయీస్ కూడా మ్యాక్సిమం అందరు చాలా వరీడ్గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ చాలా వరీడ్గా ఉన్నారు. ఇప్పటికే మీకు తెలిసిన వారు చిన్న హోటల్స్ అయ్యో మూతబడినట్లు కూడా చెబుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకు తెలిసిన కొన్ని రెస్టారెంట్స్ చందనగర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆ సిటీస్లో ఉన్నాయి. కొన్ని లోకల్ సంగారెడ్డి ఏరియాస్లో చిన్న చాయ్ పాయింట్స్ నడిపించుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ప్రజెంట్ అయితే మూయడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లిమిటెడ్ సప్లైలు ఉన్నందుకు ఇప్పుడు 1-2 డేస్ తర్వాత రేట్స్ కూడా పెంచుతామంటున్నారు. గ్యాస్ సిలిండర్స్ రేట్స్ పెంచి చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు చాయ్ రేటు పెంచలేరు, ఉన్న రేటుకు అమ్ముకోవాలి. మరి మన గ్యాస్ సిలిండర్ రేట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు అది వాళ్ళకి వర్కౌట్ కాక సప్లై దొరకక
ఇంకా కొన్ని రోజులు బంద్ చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పూర్వం ఏదైతే కట్టెల పొయ్యి ఉందో అటువైపు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. మీరు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా? మేము కూడా బ్యాక్ టు కట్టెల పొయ్యి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇదే క్రైసిస్ నెక్స్ట్ 3 days మటుకు ఉంటే మటుకు మేము కూడా చికెన్ బిర్యానీస్ అన్ని బిర్యానీస్ మటుకు కట్టెల పొయ్యి పైన ఎక్కడైనా ఒక పార్కింగ్ స్పాట్లోనో ఎక్కడైనా ఒక దగ్గర ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హోటల్ అయితే బంద్ చేసుకోలేం కదా. నేను ముందుగా చెప్పినట్టు మనం 150 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ శాలరీస్ తీయాలి, మన రెంట్స్ కట్టుకోవాలి, కరెంట్ బిల్స్ కట్టుకోవాలి, చాలా ఉంటే ఒక హోటల్ రన్ చేయాలంటే. ఇవన్నీ చేయాలంటే నాకు ప్రాపర్ బిజినెస్ కావాలంటే మెయిన్ థింగ్ మనకు షెఫ్స్తో పాటు గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ అంటే మా మాస్టర్స్ కూడా అందరు గ్యాస్ పైన పనిచేయడానికే వాళ్ళు ట్రైన్ అయి ఉన్నారు. వాళ్ళు గ్యాస్ పైన పనిచేయడానికే వాళ్ళకున్న కంఫర్టబుల్ అది. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఎట్లా చేయాలన్నది కూడా మేము వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఈ కట్టెల పొయ్యి ఎట్లా పనిచేస్తుందని మా మాస్టర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేయించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే మీరంటే ఈ ఆలోచనలో ఉన్నారు. కొంచెం మనకి జాతీయ రహదారి ఏదైతే ముంబై జాతీయ రహదారి ఉంది దాని పక్కన చాలా డాబాలు కూడా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఇప్పుడు నాకు చాలామంది ఓనర్స్ తోటి ఇట్లనే మాట్లాడుతూ ఉంటాం. మేము మాట్లాడినప్పుడు అందరు చెప్పే మాట ఒకటే, ఇదే క్రైసిస్ ఇంకా నెక్స్ట్ 2 days కంటిన్యూ అయితే మటుకు బంద్ చేద్దామనే చూస్తున్నారు. అందరు ఆలోచించేది ఒకటే, వాళ్ళకున్న బిల్స్ ఎట్లా కట్టుకోవాలి, రెంట్ ఎట్లా కట్టుకోవాలి, స్టాఫ్కి పేమెంట్స్ ఎట్లా ఇచ్చుకోవాలి, అదొకటే వాళ్ళందరూ ఆలోచన చేసేది. ఇప్పుడు అందు గురించే ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని గ్యాస్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో హోటల్స్కి బంద్ కాకుండా చూసుకుంటే చాలా ఫ్యామిలీస్ దీని ఆధారపడి ఉన్నాయి, వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ గ్యాస్ కొరత అయితే మాత్రం ఇప్పటికే పడిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం రన్ అవుతున్న హోటల్స్లో కూడా రానున్న 2-3 రోజులు ఇదే కొనసాగితే మాత్రం మూసేసే పరిస్థితి వస్తుంది. లేదా బ్యాక్ టు కట్టెల పొయ్యి ఏదైతే ఉన్నాయో ఆ కట్టెల పొయ్యిని ఉపయోగించి అలా నామమాత్రంగానే నడపగలుగుతామని చెప్పేసి పట్నం హైవే యజమాని కిరణ్ చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కమర్షియల్ సిలిండర్లను అయితే మాత్రం ముందుగానే తెప్పించి ఎలాంటి కొరత లేకుండా చేయాలని చెప్పి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అటు మెదక్ జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం పూర్తిగా కమర్షియల్ సిలిండర్లు అయితే ఉందో వాటిని సరఫరా నిలిపివేసిందని చెప్పుకోవాలి. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది మెదక్ జిల్లాలో అద్దం పడుతుందని చెప్పాలి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కొరత అయితే మాత్రం యుద్ధ ప్రభావం గ్యాస్ కొరత పైన పడింది. ఈ క్రమంలోనే గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పి కూడా మనం స్పష్టమవుతోంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి.